సాయి చందన్న పాట. సాయి చందన్న పాటలు ఎన్ని వస్తాయి మీకు? నేను ఇది ఒక్కటే నేర్చుకున్నా. ఒక్కటే నేర్చుకున్నాం. ఎందుకు ఎక్కువ నేర్చుకోలేదా? సరే పాడండి. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదురా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదురా. పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను. ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కును అని మొక్కి ధీమాగా ఉన్నాను. తొలుసూరు కొడుకని ఈశ్వరా, నీ పేరు పెట్టుకుంటి శంకరా. తొలుసూరు కొడుకని ఈశ్వరా, నీ పేరు పెట్టుకుంటి శంకరా. అందుకే సేవ ఈ శిక్షను, నా కొడుకుపై నక్సలైటని మచ్చను. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదురా. నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదురా. నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. శివరాత్రిని శిలకు నైవేద్యమైనాను, దీపమారాణిక పడిగా పులున్నాను. కళ్ళలో వేకువ దీవెననుకున్నాను, కడుపులో పేగును కోస్తవనుకోలేదు. నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా, చిన్న సీమైన కుట్టదుర శంకరా. నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా, చిన్న సీమైన కుట్టదుర శంకరా. ఎందుకని రాసావు ఈ రాతను, పూలు రాలిన చెట్టులా నా జన్మను. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదురా. నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. బాగా పాడుతారు మొత్తానికైతే. మధుప్రియ పాట అన్నారు కదా ఇది. అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా, నానా నీకు దండమే. అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా, నానా నీకు దండమే. పురిటి నొప్పుల బాధపడ్డావమ్మా, పేగు దెంచుక నన్ను కన్నావమ్మా. పేగు దెంచుక నన్ను కన్నావమ్మా, పేరు పెట్టక ముందు వేరు చెయ్యకమ్మా. నిన్ను విడిసి ఉండాలేనమ్మా ఓయమ్మా, నన్ను దూరం చెయ్యబోకమ్మా. అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా, నానా నీకు దండమే. నీ ఉగ్గు పాలు తాగలేదమ్మా, నన్ను ఉయ్యాలు పలేదమ్మా. ఏ జోల పాట పాడలేదమ్మా, నీ లాలి పాట వినలేదమ్మా. నీ చేత పలబు అదింటనే ఓయమ్మా, నీ వేలు బట్టి తిరుగుతుంటనే. అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా, నానా నీకు దండమే. బాగా వాడి ఆడపిల్ల మీద పాట. మీకు ఆడపిల్లలు లేరని చాలా బాధ ఉంటదా? సో కానీ ఆడపిల్ల మీద బాగా వాడిన అన్నిటికంటే ఈ పాట చాలా బాగా అనిపిస్తుంది.
ఏడవాకు ఏడవాకు నాయి బిడ్డో నీకు ఏమి కష్టమొచ్చెనమ్మా నాయి బిడ్డో తల్లి ఏడవాకు ఏడవాకు నాయి బిడ్డో నీకు ఏమి కష్టమొచ్చెనమ్మా నాయి బిడ్డో తల్లి అత్తగారి ఇంటిలో నా కొత్త కోడలి వయ్యి కష్టాలో సుఖమో గాని మెట్టి నిల్లు నీకే తల్లి ఆదివారా మంగడిలో నాయి బిడ్డో నీకు కొత్త సీర కొని తెస్తా నాయి బిడ్డో తల్లి ఏడవాకు ఏడవాకు నాయి బిడ్డో నీవు ఏమి కష్టమొచ్చెనమ్మా నాయి బిడ్డో తల్లి. బాగా పాడుతున్నావు, మొత్తం ఆడపిల్లలు కట్నాలు. సో ఇంకేమైనా వస్తాయని ఇంకా మధుప్రియ పాట ఆడపిల్లనమ్మ పాట వస్తుంది. ఇప్పుడు ఇలాక వాడింది అది మధుప్రియ పాడింది, నటించింది మధుప్రియ. నటించిన పాట. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా అష్టంలో పుట్టినని అమ్మా దెష్టదానంటున్నారా ఈ పాడు లోకములో నన్ను ఈనంగా చూస్తున్నారా ఆడదని అంటున్నారా అమ్మా పాడుదని తిడుతున్నారా అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా నన్నేమో పాడుదని తిడుతున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. బాగా వాడేది అప్పుడు మేము చిన్న ఈ పాట క్యాసెట్లలో బాగా మళ్ళీ ఇప్పుడు రికార్డింగ్ చేయించారు కానీ చాలా మంది ఆ అమ్మాయికి బాగా పేరు తెచ్చి పెట్టిన పాట కూడా ఈ పాట బాగా వాడింది. నేను కూడా అప్పుడు బాగా వాడేది ఈ పాటను బాగా. ఇప్పుడు కూడా మంచిగానే వాడుతున్నారు, అప్పుడేం కాదు ఇప్పుడు కూడా బాగానే వాడుతున్నారు. పద్మమ్మ గారు మా ఆర్ఎల్ఆర్ మీడియా కోసం పాటలు పాడడానికి నిన్న బయలుదేరి వచ్చి 2 రోజుల టైం తీసుకొని ఎంతో కష్టపడి ఇష్టంగా పాటలు పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ, మమ్మల్ని ఇంత దూరం పిలిచినందుకు మీకు కూడా థ్యాంక్ యూ. మీ వీడియో తరపు నుంచి కూడా మాకు మంచి మంచి ఆఫర్లు రావాలి ఇందులో ఇంటర్వ్యూ ఇచ్చినందుకని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తే తప్పకుండా చెప్తామమ్మా మేము, మీకు ఏమైనా అవకాశాలు వస్తే మటు మేము చెప్తాం. చూసారు కదండి మన పద్మమ్మ గారి ఇంటర్వ్యూ 2 రోజులు కష్టపడి మనుగురు నుండి వచ్చింది మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకు పాటలు పాడడానికి. సో ఇంత దూరం వచ్చి ఎంతో ఇష్టంగా పాటలు పాడింది. థ్యాంక్ యూ సో మచ్. మరొక సింగర్ తో మేము ముందుకు వస్తాను.